హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనతో సయ్యద్ సొహైలుద్దీన్ ఉన్నాడు. సో టీపీబీఓ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ఆల్రెడీ మీరు కమ్యూనిటీ పోస్ట్లో టెలిగ్రామ్లో చూసే ఉంటారు తనని. సో ఈరోజు తన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. స్టూడెంట్స్ కూడా చాలామంది అడిగారు తనని ఇంటర్వ్యూ చేయండి సార్, తన నుంచి అయినా ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకుందాం అని. సో హాయ్ సయ్యద్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒక చిన్న మొమెంటో కూడా చేయించాను నీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫస్ట్ నీ బీటెక్ దగ్గర నుంచి వద్దాం. ఓకే సో సార్. ఎక్కడ చేసావు బీటెక్? నేను బీటెక్ ఎంజే కాలేజ్లో చేశాను సార్, ముఫాఖ్ ఎంజే, బంజారా హిల్స్. ఓకే. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇయర్ ఎప్పుడు? గ్రాడ్యుయేషన్ 2022 సార్. 2022 అయిపోగానే ఇలా అంటే కేసీఆర్ సార్ అనౌన్స్ చేశారు కదా, అది ఏమంటారు నోటిఫికేషన్స్ వస్తున్నాయని. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇట్లా ఆలోచించినాం, ఎట్లన్నా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇట్లా గేట్కి అంతా ప్రిపేర్ అవ్వలేదు కదా, ఈ ఎగ్జామ్స్ కైనా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాం. అయితే మా ఫ్రెండ్స్లో ఒకడు లతీఫ్ అని మీ వీడియోస్, మీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. ఓకే, నా స్టూడెంట్. అప్పటికి ఏపీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి. అచ్చా, ఏపీ స్టూడెంటా? వేరేది. ఓకే ఓకే ఓకే, రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే ఓకే. అయితే వాళ్ళు కూడా చెప్పారు, ఓకే విజయ అకాడమీ ఇట్లా అంటే ఓకే ఏమంటారు టిప్స్ ట్రిక్స్ చెప్తూ ఉంటారు సార్ అంటే, నేను కూడా లతీఫ్ని అడిగి నేను కూడా తీసుకున్నా అప్పుడు సబ్స్క్రిప్షన్. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన సార్. ఆగస్ట్ సెప్టెంబర్లో తీసుకున్నా అప్పుడు. ఓకే. ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నావా? ఓన్లీ ఆన్లైన్? సార్ ఆన్లైన్, డైరెక్ట్ ఆన్లైన్. ఓకే. సో తర్వాత రోజుకి ఎన్ని అవర్స్ చదివేవాడివి? రోజుకి అట్లా ఏం లేదు సార్, అంటే పొద్దున్న వీలైనంత మాక్సిమం టైం యాక్టివ్ టైం అంతా దీనికి, ఇంకా వేరే ఏం పని పెట్టుకోలేదు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి. ఓకే. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కంప్లీట్గా. అంతే. చాలా ఎంగేజ్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొట్టావు. సో చిన్న విషయం అయితే కాదు, 2022 గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి కూడా. అండ్ దట్టు ఎంజే కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఏడబ్ల్యూస్ కావచ్చు, టీపీబీఓ కావచ్చు, ఏఈ కావచ్చు, మంచి ఫ్యాకల్టీ బాగుంటారు సార్. నెంబర్ ఆఫ్ ఇప్పుడు నార్మల్ నీ సక్సెస్లో మీ కాలేజ్కి కూడా డెఫినెట్లీ షేర్ ఉంటుంది కదా. ఒక ఆయన వాళ్ళు గైడెన్స్ ఇచ్చినందుకే మేము అంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, పక్కా మీరు ఎట్లన్నా చేసి జాబ్ కొట్టాల్సిందే ఇప్పుడు అది అన్నారు. అంటే వాళ్ళు గైడెన్స్ ఇచ్చినందుకే మనం ఈ ఫీల్డ్లో వచ్చినాం. ఓకే. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ టీపీబీఓ నువ్వు ఏడబ్ల్యూ కూడా చాలా సేఫ్ స్కోర్లో ఉన్నావు కదా. ఇప్పుడు ఏడబ్ల్యూ తీసుకుంటావు, టీపీబీఓ తీసుకుంటావు? మోస్ట్లీ ఏడబ్ల్యూ తీసుకుంటా సార్. ఓకే. సో రెండింటికి కూడా నువ్వు విజే అకాడమీ ఒకటే ఫాలో అయినావు? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు విజే అకాడమీలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? నచ్చిన విషయం ఏంటంటే సార్, అంటే మ్యాక్సిమం లెంత్ ఎక్కువ చేయరు సార్ మీరు, జస్ట్ సింపుల్. అదే డైరెక్ట్ ఏదైతే అవసరమో ఎగ్జామ్ కి అది చెప్తారు మాత్రమే. అది కూడా అట్టా ఇట్లా కాదు, కాన్సెప్ట్ తో. అదే వేరే బయట చదివినాం అనుకోండి మనం, అంటే ఇది ఏందబ్బా అసలు అర్థం కావట్లేదు, జస్ట్ అది బట్టి పట్టాలి అంతే ఇంగ్లీష్ లో చదివితే. అదే మీ దగ్గర చదివితే అది ప్రాక్టికల్ అప్లికేషన్ చూపిస్తారు. అట్లా ఇది కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది మీతో. ఓకే. ఇంకా క్వశ్చన్ సాల్వింగ్ నేను ఏమంటారు సార్, అయితే ముందు చూశాను, అంటే జూలైలో క్వశ్చన్ పేపర్స్ అది చూశాను, అసలు అర్థం కావట్లే. అర్థమైంది ఇది కాదు మనతోని, కోచింగ్ తీసుకోవాల్సిందే అని. అచ్చా, ముందు కోచింగ్ ముందు నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసావు? చూసావు అసలు కాదు. మరి దాని తర్వాత మా ఫ్రెండ్ చూపించాడు, ఇగో చూడు ఇట్లా షార్ట్ కట్స్ ఇట్లా ఉంటాయి, మీ షార్ట్ కట్స్ అవి చూపించాడు. క్వశ్చన్ సాల్వింగ్ అంటే ఈ ఫార్ములాని బట్టి పట్టకుండా అప్పటికప్పుడే ఎట్లా తీసుకురావాలి, మర్చిపోయిన ఫార్ములా కూడా. ఒక ఎగ్జాంపుల్ సార్, మీరు ఏమంటారు A4 సైజ్ షీట్స్, ఆ ట్రిక్స్ చెప్పారు చూడండి, రైట్ అది ఆ ట్రిక్స్ అలాంటివి బాగా గుర్తుండేలా. రైట్. ఓకే. సో క్వశ్చన్ బ్యాంక్ యూజ్ చేసావా? ఓన్లీ క్లాసెస్ ఇవేనా? అంటే క్లాసెస్ వినుకుంటా మీరు లాస్ట్ లో చెప్పిస్తారు కదా సార్, మామూలు ప్రీవియస్ క్వశ్చన్స్ నేను చేశాను మొత్తం. అవును, క్వశ్చన్ బ్యాంక్ ఫిల్టర్ చేసి అవి ఇవి రాస్తూ ఉన్నాను. ఏ స్టేట్స్ చేసినావు? అంటే ఎస్ఎస్సి జేఈ చేసిన సార్, ముందు ఎస్ఎస్సి జేఈ చేసినావు, నేను చెప్పిన ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి చేసిన అంతే, ఇంకేం ఎక్స్ట్రా ఏం ఈఎస్సి కూడా చేసినాను సార్. ఈఎస్సి కూడా ప్రీవియస్ కూడా చేసినావు. గేట్
గేట్ అంతా పోలేదు సార్. గేట్ 1-2 మార్క్స్ అవి చేసిన. అచ్చా 1 మార్క్ 1 మార్క్ అట్లా చేసిన అంతే. ఓకే, గేట్ ఎక్కువ టచ్ చేయలేదు. ఈఎస్సీ చేసినా, ఎస్ఎస్సీ కూడా ఎస్ఎస్సి చేయి, ఇది ఏమంటారు మన ఓకే ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఓకే అవి చేశాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ ఈఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినావు కదా, ఇది కూడా నీకు హెల్ప్ అయిందా ఫైనల్ దీంట్లో? ఎస్ సార్, ఓకే ఆబ్వియస్లీ అయినాయి. సో ఫస్ట్ క్యాన్సిల్ అయింది కదా ఏడబ్ల్యూ, అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? అప్పుడు నాకు 240 ప్లస్ ఏమో వస్తుండే సార్, అంటే 240 ప్లస్ వస్తుండే అప్పుడు. ఓకే ఓకే ఓకే, సో జనరల్గా అందరూ ప్రిపేర్ అయ్యే మెథడ్స్ కాకుండా నువ్వు స్పెషల్గా ఏదైనా టైం సేవ్ చేయడానికి కానీ యూనిక్గా ప్రిపేర్ అయిన విషయం అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు? అంటే సార్ మీరు ఒక వీడియో చేశారు సార్, మీరు ఒక వీడియో చేశారు ఏదంటే ఏఈ స్ట్రాటజీని. ఏఈ స్ట్రాటజీ అంటే దాంట్లో ఏం చెప్పారు మీరు అంటే, అంటే సిలబస్కి కట్టుబడి ఉండాలి. 5 పాయింట్స్ రాశారు, అది ఫాలో అయినా సార్. అది నాకు తెలిసి అది నాకు అక్కడ ముందు ఇది ఏమంటారు, అదే సిలబస్ పేపర్ పెట్టుకున్నాను. ఈ టాపిక్ సిలబస్ ఈ టాపిక్ అది కాకుండా మీరు ఇంకోటి పీడిఎఫ్ ఇచ్చారు చూడండి సార్, అంటే టీపీబీఓ ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ లేవు, అవి చూశాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఆలోచిస్తాడు అంటే అంటే అప్పటికి ఏడబ్ల్యూ అయిపోయింది కదా, అప్పుడు నేను చూశాను సార్. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే స్టాండర్డ్ క్వశ్చన్సే అంతే, కానీ మార్చి అడుగుతున్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే జస్ట్ ఏమంటారు మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన అప్పుడే అంత స్టాండర్డ్ క్వశ్చన్సే, మనం ఏమంటే ఎన్నిసార్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, అట్లా ఆలోచించిన. ఓకే, సో క్వశ్చన్ బ్యాంక్ లో ఫిల్టర్ చేయాలి, అన్ని రాసుకుంటూ. క్లాస్ నోట్స్ మొత్తం డీటెయిల్ గా రాసుకునేవాడు, ఓన్లీ అట్లా క్లాసులు చూసేవాడు? అంటే క్లాస్ నోట్స్ రాసుకునేటప్పుడు డీటెయిల్ గా రాసుకున్నావా? రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏంటంటే సార్, ఇప్పుడు నాకు ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్ అంటే ఒక టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత, టెస్ట్ సిరీస్ మొత్తం అన్ని రాసావా? టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్? అంటే ఇవి రాసిన సార్, మీ ఏడబ్ల్యూ రాసిన అన్ని ఆఫ్లైన్ కి వచ్చి రాసిన, అన్ని రాయాలి, సగం రాసిన, మళ్ళీ రీల్ కాలే రావడం. ఓకే, ఆన్లైన్ లో రాసావా? ఆన్లైన్ లో రాసిన. ఆన్లైన్ అన్ని రాసిన తర్వాత ఏంటంటే సార్, మనం ఏమంటారు ఇక టెస్ట్ రాసిన తర్వాత విడిచేయకూడదు సార్. అది మళ్ళీ పోయి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అంటే, మీరు ఒకటి చెప్పారు, నేను అన్ని టైప్ పేపర్ ఇస్తున్నా. అన్ని టైప్ పేపర్ ఇస్తున్నా అంటే ఎగ్జామ్లో ఏది వచ్చినా మీరు దానికి సిద్ధంగా ఉండాలి. అలా అంటే ఏది రాకున్నా ఆ ఏరియా ఇది చేసుకొని, ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ వేరే అంటే షార్ట్ నోట్స్ లాగా రాసుకుంటుండే. ఓకే, మిస్టేక్స్ అయినవి, కన్ఫ్యూజన్ ఉన్నవి అవి కూడా షార్ట్ నోట్స్ అయినవి, కన్ఫ్యూజన్ సెపరేట్ గా రాసుకుంటే అంటే మనకు వస్తాయి సార్. అది కానీ కొంచెం ఆ టైంలో నువ్వు మిస్టేక్ చేసి ఆ టైంలో మనకి రాదు, ఇదా అదా అనిపిస్తుంది, అరే ఒక్కసారి చూసుకోలేమా అన్నట్టు ఉంటది. అది ఓకే, అలాంటివి సెపరేట్ గా రాసుకున్నా. ఓకే, అయితే ఎన్ని టెస్ట్ ప్రాక్టీస్ చేసినానో అవన్నీ ఒక బుక్ లో, ఏమి రాలేదు, ఏది కన్ఫ్యూజన్ ఉన్నాయో అన్ని ఒక బుక్ లో రాసుకున్నా అంతే. ఓకే ఓకే, ఇంకా నువ్వేమన్నా స్టూడెంట్స్కి సపరేట్గా టిప్స్ ఏమైనా చెప్పాలనుకుంటే? టెస్ట్ సిరీస్ మొత్తం రాసినావు, అన్ని రాసినావు, సబ్జెక్ట్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు అన్ని రాసినావు. మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ నోట్స్. రివిజన్ ఎలా చేసావు? రివిజన్ ఆ బుకే సార్. ఏది అంటే ఏదైతే రాసుకున్నాను, నువ్వు క్లాస్ నోట్స్ రాసుకుంది, మళ్ళీ సపరేట్ రివిజన్ నోట్స్ అంటే ఏం రాసుకోలేదు ఇంకా? నువ్వు షార్ట్ నోట్స్, ఇది మనదే బేసిక్ గా నోట్స్ షార్ట్ ఉంటుంది కాబట్టి రివిజన్ కి సపరేట్ అవసరం ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ ముందు కూడా అదే. నువ్వు కాలేజ్ అయిపోగానే ఇప్పుడు మనది కొంచెం స్పీడ్ ఉంటుంది కంపేర్ టు ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. సో మన స్పీడ్ నువ్వు క్యాచ్ చేయగలిగినావా? వెంటనే 2-3 సార్లు చూడాల్సి వచ్చేది. బేసికల్లీ నేను డిప్లొమా స్టూడెంట్ కదా సార్, అక్కడ నీకు ప్లస్ అయింది. అక్కడ నాకు ప్లస్ అయింది. ఈ సెట్ కి ప్రిపేర్ అయ్యాను కదా, అంటే మీరు కాన్సెప్ట్ చెప్తుంటే అప్పుడు చదివాను కదా, ఇది దీనికి ఎక్స్టెన్షన్ అన్నట్టు నాకు కనిపించింది అంతే. సో నీకు ఆ ఇబ్బంది ఏం లేదు, రాలేదు. అయితే ఏడబ్ల్యూ రాలేదు సార్. ఇది ఏమంటారు, అయినా మీ టీపీబీ క్లాసెస్ 2 times చూసినా సార్. అది కంప్లీట్లీ కొత్తవి కాబట్టి నీకు డిప్లొమాలో కూడా టచ్ ఉండదు. డిప్లొమాలో అంత కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అవి అక్కడ ఏముండే సార్, జస్ట్ చెప్తారు, మనల్ని చదువుకోమంటారు. డిప్లొమాలో మీకు తెలిసింది. ఇప్పుడు నాకు తెలిసి టీపీబీఓ మొత్తం కలిపి నేను ఒక 50 గంటల్లో చెప్పేసి ఉంటా, అంతేనా? అంతే. సో ఇప్పుడు ఒక 50 గంటల క్లాస్తో నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసినావు. సో ఓవరాల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ర్యాంక్ రావడం? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్
ఉన్నారు. వన్స్ ఇన్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఓకే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. మీరు ఒక అది కూడా చేశారు సార్, అంటే టీపీబీఓతో ఇంటర్వ్యూ, ఆయన పేరు ఏంటో అర్థం కాదు, ప్రశాంత్, రైట్. ఆయనది కూడా ఇంటర్వ్యూ అంటే చూశాను. ఆయన గైడెన్స్ అంటే ఆయన ఛానల్ ఉంది, ఒకటి ఛానల్ ఉంది, అవును, అది కూడా చూశాను. ఆయన ఏమన్నారంటే డ్రాయింగ్ కోసం ఏదో బుక్ అన్నారు, అది కాకపోతే లేకపోతే డిప్లొమా బుక్ ఉంటుందా ఇంజనీరింగ్ డ్రాయింగ్, అదన్నా చూసుకోండి అన్నారు. అయితే నేను మా డిప్లొమా బుక్ ఉండే, అది కూడా ఫాలో అయ్యాను సార్. ఓకే, రైట్. దాని నుంచి ఏమైనా హెల్ప్ అయిందా? అయింది సార్, అంటే మీ క్లాసెస్ చూసుకుంటా ఆ బుక్లో చూసుకుంటా పోయినా. ఓకే. అట్లా ఇప్పుడు ఏడబ్ల్యూకి నువ్వు మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ ఏమైనా సపరేట్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఇప్పుడు నువ్వు దీనికి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ప్రిపేర్ అయినట్టు ఏదైనా సపరేట్గా ప్రిపేర్ అయినావా? టెక్స్ట్ బుక్స్ ఏమి లేదు, ఓన్లీ కోచింగ్ ఏనా? టెక్స్ట్ బుక్స్ అంటే ఏం లేదు సార్, ఏం లేదు, ఓన్లీ కోచింగ్ అంతే, జస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అంతే, స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడం అంతే, స్టాండర్డ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవడం, ప్రాక్టీస్ అంతే సార్, అంతే. ఓన్లీ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్, నోట్స్ ప్రాక్టీస్ అంతే సార్, అంతే. వేరే ఏమీ రాయలేదు ఇంకా? నోట్స్ ప్రాక్టీస్, షార్ట్ నోట్స్ అంతే సార్. ఓకే, ఓకే. అంటే బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్స్ అంటున్నారు, స్టాండర్డ్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ చదవడం, డీటెయిల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం అంత టైం కూడా లేకుండా, అంత టైం ఉండదు. అదే జనరల్ గా అడుగుతున్నా, అంటే నీ స్ట్రాటజీలో ఏదైనా యూనిక్ గా నువ్వు చేసింది ఉందా అపార్ట్ ఫ్రమ్ ఫాలో అవ్వకుండా? కంప్లీట్ గా నేను ఏది ఇంకా ఇది మన మోటివేషనల్ వీడియోస్ చూసేవాడు? చూసాను సార్, కంప్లీట్ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూ క్యాన్సల్ అయిన తర్వాత చాలా డిమోటివేట్ గా అయిపోయినా. ఓకే. అప్పుడు మీరు ఒక వీడియో చేశారు, ఏదంటే నిన్న నాకు ఒక కళ వచ్చింది, మేము అందరం రాశాము కానీ అది క్యాన్సల్ అయిపోయిందని, అది కళలాగానే మిగిలిపోయింది, అదే ఫ్రెష్ స్టార్ట్ చేయండి, ఇప్పుడు కూర్చోండి, అవి చాలా హెల్ప్ అయ్యారు సార్ నాకు. ఓకే, ఓకే. రెగ్యులర్గా ఫాలో అవుతుంటా, అన్ని మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటా, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, మోటివేషనల్ వీడియోస్, క్యాజువల్ టాక్స్ కూడా అన్ని చూసినావా? చూసినా సార్, మ్యాక్సిమం చూసినా. ఇది ఏమంటారు సార్, ఇది మోటివేషనల్ వీడియోస్ అంటే ఫోన్ నుంచి ఎట్లా దూరం ఉండాలి, సోషల్ మీడియా అడిక్షన్ నుంచి ఎట్లా బయటపడాలి, అవి చూశాను సార్, బాగా హెల్ప్ అయ్యాయి ఇది కూడా. ఓకే, ఓకే. సో ఎనివే చాలా ఎంగేజ్లో నువ్వు ఏడబ్ల్యూగా జాయిన్ అవుతున్నావు కాబట్టి కెరీర్లో కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీకు సర్వీస్ ఎక్కువ ఉంటుంది. గైడెన్స్ అంటే చాలు సార్. షూర్ ఉంటుంది. ఫైనాన్షియల్ సిరీస్ చూస్తున్నావా? ఫైనాన్షియల్ సిరీస్ ఇంకా ఇన్కమ్ స్టార్ట్ కాలేదు కాబట్టి చూడలేదు. ఓకే, ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్స్ అంకుల్. అడ్మిషన్ రోజు రండి, పర్వాలేదు, మీ కోఆపరేషన్ ద్వారానే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే చాలా గొప్ప విషయం. నేను ఒకటి నమ్ముతా సార్, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ కోసం మనం ఏది చేసినా రాదు, అది దానంతట అది మనకు రావాలంతే. ఇప్పుడు తను ఏదో ఫాలో అయ్యాడు, ఇప్పుడు ముఫ్కంజా కాలేజ్లో చదివిన ఒక స్టూడెంట్ సయ్యద్ ఏం చేశాడని యాజ్ ఇట్ ఈస్ చేసినా అది రాదు సార్, అది వాళ్ళకి అర్హత ఆ టైంకి వచ్చేస్తుంది అంతే. సంబడి డిజర్వ్ దట్. అది లక్ కావచ్చు, వాళ్ళు హార్డ్ వర్క్ కావచ్చు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయిన తర్వాత సార్ అంటే నాకు డౌట్ ఉండే కొంచెం, అందులో ఒక ఛాన్స్ తీసుకోకూడదని అది టీపీబీఓకి ప్రిపేర్ అయినా. అందులో మా జోగులాంబ జోన్కి అతి తక్కువ పోస్ట్ అవి. ఓకే, అది కష్టపడి తక్కువ చేయాలని చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నా. అది ఎవరికి వస్తుంది ఎవరికి తెలియదు, నిజంగా తెలియదు ఎవరికి. అదొకరికి వస్తుంది, లక్కీగా వచ్చిన స్టూడెంట్ మన స్టూడెంట్ అవ్వడం మన అదృష్టం అని చెప్పాలి అంతే, అంతకంటే ఏం లేదు. సో అడ్మిషన్ రోజు మీరు వచ్చారు, నాకు బాగా గుర్తుంది, మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చారు, బాగా గుర్తుంది నాకు. సో మీ అబ్బాయిని మా దగ్గర జాయిన్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు ఒక్కరిది కాదనేది చెప్తున్నాను నేను, అంతే. ఇన్ని ఫ్యాక్టర్తో కలిపి వస్తుంది సక్సెస్, ఆ సక్సెస్లో మాకు బాగుండడం డెఫినెట్లీ చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ నేను విజయ్ అకాడమీకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒక అఫోర్డబుల్ ప్రైస్లో మంచి కాన్సెప్ట్ని అందించినందుకు, అన్ని కన్సైన్స్ మేనర్గా అన్ని ఎంత పెద్ద సిలబస్ని అతి తక్కువ అవర్స్లో చెప్పినందుకు, దాంతోపాటు ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్లో అన్ని ఎగ్జామ్స్, అన్ని టెస్ట్ సిరీస్, ఇంకా క్వశ్చన్ బ్యాంక్స్ అందించినందుకు, ఇంకా లాస్ట్ మినిట్లో స్టూడెంట్ మొరాల్ డౌన్ కాకుండా ట్రిక్స్ ఇంకా మోటివేషన్ అందిస్తున్నందుకు నేను సతీష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.